మాకు వండమంటే మటుకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు. ఫ్రెండ్స్ వస్తే మటుకు మొత్తం ఇంకా ప్రాణం పెట్టేస్తాడు ఫ్రెండ్స్ కోసం. రా కాఫీ తాగు, చల్లగా అయిపోతుంది. కాదే, మాకు కూడా చేయొచ్చు కదే. ఏంటి చేసేది? ఫుడ్ వండడం. అంత ఇంట్రెస్ట్గా వండవు కదా 10 మంది కోసం. నువ్వు తిన్నావు కదా రాత్రి. తినడం మిగతా వాళ్ళకి చేసినప్పుడు నేను తినడం వేరు, మా కోసం చేయడం వేరు. వంటమ్మ ఉంది కదా నిషా, మళ్ళీ నేనెందుకు వేరేగా చేయడం? సో వంటమ్మకి ఇవ్వాల్సింది కదా మీ ఫ్రెండ్స్ కూడా చేయడానికి. కౌంటర్లో అలా రెడీగా ఉంచుకుంటావా పాకెట్లో? రాత్రి చేసినప్పుడు ఊరికి పళ్ళు ఎక్కిలించుకున్నావు, వాళ్ళతో బాగా నవ్వించుకున్నావు, తినేసావు, అంతా అయిపోయింది. పొద్దున్న వేసే కల్లా దాని గురించి ఒక పెంట పెడతావు. కాదే, మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాడుమొహం వేసుకుని కూర్చోమంటావా? నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా. ఒప్పుకుంటావా? ఓ అన్ని నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు, మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అయితే క్లీనింగ్ నా పని కాబట్టి. ఎవడ క్లీన్ చేయమని వస్తే చేస్తారు కదా క్లీన్. అంతవరకు ఉంచేమంటావు ఏంటి ఆ చెత్త అంతాను? కంపు కంపు. అన్నీ నీ ప్రాబ్లమే నిషా. నువ్వు ఒక అరగంట పని చేస్తే గంట క్లాస్ పీకుతావు. నాకు సగం వింటావు సగం వినవు. పట్టుకుంటావు పుస్తకాన్ని, ఎందుకు చదువుతావు అర్థం కాదు, ఎంత చదువో తెలీదు. ఒకసారి పుస్తకం పట్టుకొని కూర్చుంటావు. ఎవరు రాశారు తెలుసా? నువ్వేనా? తన పేరు కూడా శరత్తే, అండ్ ఆల్సో తను నా ఫ్రెండ్. తను మొత్తం తన స్పిరిచువల్ జర్నీ అంతా దీంట్లో రాశాడు. ఏదో అంటావు కూర్చొని, ఆ దిక్మాల్ బుక్స్ అని చదువుతావు. ఇలాంటి బుక్స్ చదువు. హలో, ఎవరుగా చదువుతున్నావు కదా, కథలు చెప్పడం ఇష్టమే కదా, చదివేసి నాకు చెప్పు, వింటాను. నేను చెప్తే నువ్వు వింటావు? నువ్వు చెప్పిందే వింటున్నాను కదా. నువ్వు నిజంగా అలా వినుంటే బాబ్బా నా భూతో నా భవిష్యత్ అది. అదే మాకు వండొచ్చు కదా ఏదైనా స్పెషల్. ఏం కావాలి చెప్పండి మీకు. నేను నా పిల్లలు డిసైడ్ చేసి చెప్తాం. బా పండగ పూట ఇవేంటి బట్టలు స్నానం చేసి రెడీ అవ్వు, దండం పెట్టుకొని పచ్చడి తినాలి. అన్నం పెట్టుకుంటే గానీ బ్రేక్ఫాస్ట్ పెట్టవా? పెట్టను. పచ్చడి తింటే గానీ బ్రేక్ఫాస్ట్ లేదు. వేడోడు చంపేస్తుందా బాబు పొద్దున్న. ఎవరిని తిట్టుకుంటున్నావు? వేణి తిట్టుకుంటున్నావు, నన్ను తిట్టుకుంటున్నావు? రెండు ఒకటే నాకు. మంచిగా దండం పెట్టుకో, ఏం కోరికలునే కోరుకో, ఈ సంవత్సరం అన్ని నెరవేరుస్తారు. ఏం కోరుకుంటావు? నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు కూడా నా గురించేనా? నువ్వు హ్యాపీగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటావు నిషా. ఇట్స్ వెరీ సింపుల్. ఎవరైనా ఆదివారం పూట చక్కగా చికెను, గారెలో లేకపోతే ఏదో మంచి టిఫిన్స్ చేసుకుంటారు. పూరి చికెన్ ఏదో. మనం మాత్రం ఇంకెంజన్నాం శనగలు. పెళ్ళయి 17 ఏళ్ళ 16 ఏళ్ళ నుంచి రోజు సండే ఇదే మా బ్రేక్ఫాస్ట్. గెంజన్నం, శనగలు, కొంచెం గీ. దీని పేరు ఏం పేరు? కన్నీ కడల. సో మా ఆవిడ పుట్టింటి నుంచి ఏమి నేర్చుకుందంటే ఇది ఒకటి నేర్చుకుంది. ఇది కేరళ బ్రేక్ఫాస్ట్. వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ శరత్. కేరళ అమ్మాయిని చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నారు. గింజనం పెట్టేస్తుంది. ఇది కేరళలోని బాగా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అంట. బై ద వే మీకు తెలియదు కదా, నిషా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ కేరళ కుట్టి, మల్లు కుట్టి. శరత్, అమ్మ ఇంటికి వెళ్ళి వస్తాను. చీర మారిస్తావు? అబ్బా చీర నలిగిపోయింది. బాగుందా? బాగుంది, కానీ గంటకి చీరలు మారుస్తావేంటి? పండగ కదా. సరే. హలో, ఏం వండుతున్నావు ఇంతకి? నువ్వు డిసైడ్ అయిపోయావేంటి? మరి వండుతా ఉన్నావు కదా. ఏమిటే బాబు పండగ పూట నాకు తగులుకున్నారు మీరు. మరి పండగ ముందు మీ ఫ్రెండ్స్కి బాగా వండి పెట్టుకున్నావు కదా. సో పండగ పూట మాకు రెస్ట్, నీకు వంట. ఏం కావాలి? చక్కెర పొంగలి.
స్వీటు, బిసిబెల్లాబాత్, కిచిడి. కానీ 3 మన పాప తింది కాబట్టి ఒక ఇటాలియన్ ఏదైనా డిష్ సెట్ చేసి. మరి చేసావు కదా నిన్న థాయ్ ప్రాను, కాంటినెంటల్ చికెను. మాకు అవే వద్దులే చేసి. ఇవే కదా చక్కెర పొంగలి, బిస్మిల్లాబాత్, కిచిడి, ఇటాలియన్ ఏదో ఒకటి. ఓకే డన్. కిచిడి గుజరాతీ స్టైల్, చక్కెర పొంగలి తమిళనాడు స్టైల్, బిసిబెల్లాబాత్ కర్ణాటక స్టైల్, అండ్ ఇటాలియన్ ఏదో కాదు రిజోటో, క్రీమీ రిజోటో కావాలి. అది ఇక్కడ ఆంధ్రాలో తింటారు, ఇంకెక్కడికి తింటారా? మ్యాట్లో ఉందట ఏమైనా? ఇక్కడే కూర్చొని తింటాం. పండగ పూట కొంచెం స్పెషల్ చేయు. కరెక్ట్. ఇవేంటి తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఏంటివన్నీ? కెన్యా, వెస్ట్ ఇండీస్, జింబాంబే. అది నెక్స్ట్ పార్టీ తర్వాత చెప్తా. ఏంటి ఇటాలియన్? ఇటాలియన్ క్రీమీ రిజోటో. నాకు నోరే తిరగట్లేదే. మరి నీ కూతురు అదే అడిగింది, నేనేం చేయలేదు. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. సత్య, మొన్న ఈ చక్కెర పొంగలి, బిస్మిల్లాబాత్ ఏవో ఏవో అలాగో చేశానని చెప్పావు కదా. ఓ, ఇంకా 2 ఉన్నాయా అవి ప్యాకెట్స్? యా, నాకు ఒక 4 వెరైటీస్ కావాలి. నీకు మెసేజ్ పెడతాను, డ్రైవర్ని పంపిస్తాను. ఓకే, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. వెంకట్, సత్య గారింటికి వెళ్ళు, ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు ప్యాకెట్స్తో, పట్టుకొని వచ్చేసి. సేపు ఆల్ సెట్. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఇటలీ, ఆంధ్రప్రదేశ్, లోకల్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అందులో కూడా దూపం వేసేద్దాం ఈరోజు. కర్ణాటక వారి బిసిబిల్లాబాత్, గుజరాత్ కిచిడి, తమిళనాడు పొంగల్, ఇటాలియన్ రిజోటో, కిచిడి కొంచెం. మేము తెప్పించుకోలేమా ఏంటి స్విగ్గీలో? ఖతం. స్విగ్గీలో తెప్పించాలనుకుంటున్నావా? యా, అరగంటలో ఇన్ని వెరైటీస్ చేస్తావా? నాకు తెలుసు ఈ మాట నువ్వు అంటావని, అందుకే మొత్తం రికార్డ్ చేసి పెట్టాను నేను వండేదంతాను. ఉగాది రోజు ఎవరైనా తెలుగు వంటకాలు తింటారు, కానీ వీళ్ళు వచ్చేసి గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఇటలీ అడుగుతున్నారు. ఆ వంటకాలు కాకపోతే కానీ అరగంటలో అలాగే అయిపోయింది. అట్లుంటుంది మనతో. సో నోటికి అది వస్తే అనేవద్దు. ఓకే, హలో, ఎలాగుంది? చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో షరత్తో అంత ఈజీ కాదు, అర్థమైందా? వెరీ గుడ్. వారానికి ఒకసారి పెట్టుకుందాం నువ్వు ఇలా వండుకోవడం. అలాగే ఈజీగా ½ అవర్లో చేస్తావు కదా శరత్. యా, నీకు ఆ ప్యాకెట్లు తెప్పిస్తాను, నువ్వు వండుకో కొంచెం. అదేవా బిసిబిల్లాబాత్ అని స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాను అనుకున్నావా? అలాగే కనిపించింది. అలా కాదు కానీ ఆక్సిజన్ టవర్స్లో ఏదో గొడవ అయినట్టుంది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. ఏంటది? నీకు అసలు ఏం ఫాలో అవ్వట్లేదు నువ్వు. ఇన్స్టాలో ఏం పెడితే అదే చూస్తున్నాను శరత్.
ఏదో అయ్యిందిలే, సమ్ స్విగ్గీ వాళ్ళకిను ఎవరో ఒక రెసిడెంట్కి సమ్ డిఫరెన్సెస్, ఎవరో స్విగ్గీ వాడికి రెసిడెంట్కి ఏదో ఆర్గ్యుమెంట్ అయింది. అది దట్ వెంట్ టు అ డిఫరెంట్ లెవెల్. ఇతను కొట్టేశారు, సంథింగ్ ఆల్ హ్యాపెండ్. అతను అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు, 550 days రిమాండ్ వేశారు. అంత ఈజీగా బయటికి రారు. కేసులన్నీ చాలా పెద్ద కేసులు. చూసావా, క్షణిక ఆవేశం అంటారు కదా, ఇదే. సో మనకి ఎవరితోనైనా డిఫరెన్సెస్ వస్తే ఎస్, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఈ కాల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. మనం దాంట్లో దిగిపోయి తగులు పెట్టేసుకుంటే పండగ రోజు అతను ఇంట్లో లేడు. అతను కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత వరి అవుతారు. ఇప్పుడు అవసరమా? ఏమైనా ఉంటే పోలీసులకు ఫోన్ చేయాలి. కానీ మొగుడు పిల్లలకి గొడవలు అవుతాయా? మొగుడు పిల్లలకి గొడవ అయినా 100 కొట్టేయడమే. ఇది ఉంచండి నంబర్.